సేంద్రీయ వ్యవసాయం అనేది గూడా ఈ రీసెంట్ టైమ్స్‌లలో గూడా సాఫ్ట్‌వేర్‌లో ఉన్నోళ్ళు గూడా వచ్చి దానిపైన మక్కువతో అయి చేయడం అనేది కూడా మొదలుపెట్టారు. కాతే అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. కానీ మీరు ఎప్పుడో తెలుసుకొని దాని వైపు వెళ్ళడానికి గల రీజన్ ఏంటి సార్? అదే ఇప్పుడు సుభాష్ పాలేకర్ మీటింగ్ విన్నాను. హ్మ్. ఆయన 7 రోజులు చెప్పినాడు. ఆర్గానిక్ కార్బన్ అంటే ఏమి, సాయిల్‌లో మైక్రోబ్స్, హ్యూమస్ అంటే ఏంటి, హ్మ్. అసలు మొక్కలకి మైక్రోబ్స్‌కి ఉండే కనెక్షన్ ఏంటి. హ్మ్. మనం కాదు వ్యవసాయం చేసేది, మైక్రోబ్స్ వ్యవసాయం చేస్తాయి. అడవిలో ఆ బాక్రాపేట ఘాట్‌లోను ఎక్కడైనా మీరు శ్రీశైలం పోయినప్పుడంతా హ్మ్. చెట్లు ఎండాకాలం కూడా పచ్చగానే ఆరోగ్యంగానే ఉంటాయి కదా! అవునవును. మరి ఎట్లా? ఇక్కడ మీరు ఒక వారం నీళ్లు కట్టకపోతే చెట్లు మొత్తం చచ్చిపోతాయి. ఎండిపోతాయి. ఇవి అరటి చెట్లయితే పడిపోతాయి. హ్మ్. అన్నీ ఎండిపోతాయి కదా! మరి అక్కడేంటి? అక్కడ ఎకో సిస్టమ్ ఉంది. బ్యాక్టీరియా పనిచేస్తా ఉంది. ఆకులన్నీ పడి అక్కడే కుళ్ళుతా ఉన్నాయి. హ్మ్. ఆ కుళ్ళి అన్ని ఆకులు కింద బ్యాక్టీరియాకి షర్ట్‌లాగా సపోర్ట్ చేస్తా ఉన్నాయి. హ్మ్. సో, ఈ బ్యాక్టీరియాకి డిఫరెంట్ ఫంగస్‌లు పెద్ద ప్రపంచం అది. హ్మ్. లైఫ్ ఇన్ ద సాయిల్ అని కొట్టి చూడండి. ఓకే. యూట్యూబ్‌లో వస్తది. హ్మ్. అంటే లోపల పెద్ద ప్రపంచం నడుస్తా ఉంటుంది. హ్మ్. సో, వాటికి ఏం కావాలని మొక్కలకు తెలుసు. ఆ జ్యూసుల్ని రూట్ జోన్‌లో ఇస్తాయి. షుగర్స్ అన్నీ పంపిస్తాయి. ఆ! అవి తిని వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసి న్యూట్రిషన్‌గా మార్చి, సాయిల్‌లో ఉండే న్యూట్రిషన్‌ని మార్చి మొక్కలకు అవి అందిస్తా ఉంటాయి. సింబయాటిక్‌గా. ఆ రిలేషన్‌షిప్ ఉంది కాబట్టి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి అడవిలో. ఓకే. సో, ఆ రకమైన ఆరోగ్యము భూములు పొలాలకు తెచ్చేదానికి పేడరులేసేవాళ్ళు, జనుమేసేవాళ్ళు, జీలగేసేవాళ్ళు, పంటలు రొటేషన్ చేసేవాళ్ళు, నవధాన్యాలేసేవాళ్ళు, కంపానియన్ క్రాప్స్ ఏసేవాళ్ళు. ఒకదానికొకదాన్ని పక్కనేస్తే కాంపిటీషన్ లేకుండా ఏదైనా ఏసేవాళ్ళు. హ్మ్. ఓ 3 నెలల లోపల వేరుశనగ అయిపోతే మళ్ళా కందులొచ్చేటివి. హ్మ్. కందులయిపోతే పక్కన ఆముదం వచ్చేటివి. యాహ్! దానికి గెనాల్లో నువ్వులొచ్చేటివి. ఆడొచ్చి ఆవాలొచ్చేటివి. అన్నీ ఇంటికి కావాల్సినవన్నీ అన్నీ చేసుకొని పెట్టుకునేవాడు. హ్మ్. మహానుభావులు రైతులు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడుండారు? సిటీల్లో వాచ్‌మెన్‌లాగా ఉన్నారు. హ్మ్. దరిద్రం కదా దేశానికి. ఆ! ఇంత పెద్ద సైంటిస్టులు వాళ్ళు. వాళ్ళందరినీ మనము అక్కడ పని లేకుండా చేసి, వ్యవసాయానికి వాటికి చేతి వృత్తులోళ్ళకి పని లేకుండా చేసినా వాళ్ళందరూ సిటీలు మైగ్రేట్. సిటీలో వాచ్‌మెన్‌లలాగా అట్లా కూలీల్లాగా చూస్తున్నారు. ఎంత ఎంత దైన్యమైన పరిస్థితి. ఆ! సో, దీన్ని మనం కౌంటర్ చేయాలంటే ఫస్టు మీరు ఫ్యామిలీ ఫార్మర్ అని అందరూ ఒక ఫార్మర్‌ని పట్టుకోండి. ఆ! సిటీలో ఉండేవాడు. సిటీలో వదలొద్దు. మీకు 5,00,000 జీతం వస్తుంది. హ్మ్. మీ ఇండ్లు ఒకటి 10,00,00,000, 50,00,00,000 ఇక్కడ. సో, మీ ప్రాపర్టీని వదులుకొని పోలేరు. హ్మ్. మీ ఆరోగ్యం కోసం చెట్లు నాటాలా, వేరే మార్గం లేదు. హ్మ్. అది మీ చేతుల్లో ఉందో లేదో నాకు తెలీదు. హ్మ్. లేదంటే గూగుల్ చేసుకొని మెట్రో లాస్ట్‌లో ఎక్కడ బాగా గ్రీనరీ ఉంటుందో అక్కడికి పోండి. హ్మ్. మీకు జూబ్లీహిల్స్‌లో ఇల్లుకి 5,00,000 ఇస్తారు. అక్కడ 50,000 దొరుకుతది. హ్మ్. 4,500,000 మిగులుతది. దాంతో మామిడి పళ్ళు కొనుక్కోండి. సీతాఫలం కాయలు కొనుక్కోండి. ఆ!